నా జీవితంలో సుదీర్ఘమైన ఇంటర్వ్యూకి అటెండ్ అయిన జాబ్ ఎయిర్ ఫోర్స్ జాబ్. అది మర్చిపోలేని ప్రయాణం. 1978-79 ప్రాంతాల్లో 79 తర్వాత నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు, రైల్వేస్లో పనిచేస్తున్నప్పుడు షార్ట్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పోస్ట్కి అప్లై చేశాను. దానికి రిటన్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూకి నాకు కాల్ వచ్చింది. ఇది మైసూర్లో ఇంటర్వ్యూ ఉంటుందని లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ప్రత్యేకంగా క్యాన్వాస్ షూస్ వేసుకుని రండి అని ఒక హింట్ కూడా ఇచ్చారు. నేను అది కొంచెం నిర్లక్ష్యం చేయడం ఒకటి. అప్పట్లో కొత్తగా నార్త్ స్టార్ షూస్ బాటా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం వలన నార్త్ స్టార్ షూస్ కొనడం వలన నేను క్యాన్వాస్ షూస్ ప్రత్యేకంగా కొనకుండానే ఆ ఇంటర్వ్యూకి బయలుదేరాను. రైల్వే ఫ్రీ పాస్, మైసూర్ దాకా నాకు ఫ్రీ పాస్ ఉంది. మైసూర్లో దిగ్గానే ఆ రైల్వే స్టేషన్ దగ్గర 3 ఎయిర్ ఫోర్స్ ట్రక్స్ పెట్టారు. వాళ్ళు 310 మందిని పిలిచారు. ఆల్ ఓవర్ ది కంట్రీ 310 మంది కలెక్ట్ చేసుకోవడానికని స్టేషన్కి వచ్చారు వాళ్ళు. మేమంతా ఇదేంట్రా బాబు ఇంతమంది ఉన్నారు అని చెప్పి అక్కడే ఆ ట్రక్లోనే నిలబడి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి తీసుకెళ్లారు మమ్మల్ని. మాకందరికీ ఆ 300 మందికి ఒక పెద్ద డార్మెంటరీ లాంటి దాంట్లో ఒక్కొక్కరికి ఒక దోమతెర, మంచం, పరుపు అవన్నీ ఇచ్చి అరేంజ్మెంట్లు అవి చేశారు. ఆ రాత్రి మీకు ట్రైనింగ్ రేపు మార్నింగ్ నుంచి మొదలవుతుంది. తెల్లారికట్ 4 గంటలకి రెడీగా ఉండండి అని చెప్పి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు. కొత్త ప్లేసు, ఎలాగోలా పడుకోవాల్సి వచ్చింది. 4 గంటలకంటే టెన్షన్గా 4 గంటలకి ఒక జవాన్ వచ్చి మమ్మల్ని అందరినీ లేపాడు. మేము తయారైన తర్వాత మైదానంలోకి తీసుకెళ్ళాడు. పెద్ద మైదానం, ఒక 3-4 కిలోమీటర్ల సర్కిల్లో వాళ్ళందరినీ విపరీతంగా పరిగెత్తించాడు. ఆ తర్వాత భయంకరంగా పెట్టాడు ఫుడ్. అంటే అప్పటికి మండిపోయేంత ఆకలితో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. బహుశా 15 ఎన్నో పూరీలు, కుర్మా, ఇంకేవో 2-3 ఐటమ్స్ కలిపి ఫుడ్ పెట్టారు. ఆ తర్వాత ఒక పెద్ద హాల్లో దూరంగా కూర్చోబెట్టి రిటన్ టెస్ట్ రాయించారు. రిటన్ టెస్ట్ రిజల్ట్స్ ఆ రోజు సాయంత్రమే తెలిసాయి. దాంట్లో 10% కట్ చేసి 310లో 31% మిగిలాం మేము మర్నాటికి. ఆ మర్నాడు
వేరే రకమైన ఆబ్జెక్టివ్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో పెట్టాడు. తర్వాత చాయిస్, లాజికల్ క్వశ్చన్స్ అవన్నీ ఆ మొన్నాడు అంతా జరిగాయి. మూడో నాడు ఫీల్డ్లోకి తీసుకెళ్ళి మా 31 మెంబర్స్ని కొన్ని పరీక్షలు పెట్టాడు. ఒక రోప్, ముడిలతో ఉన్న రోప్ని ఎక్కడం, గోడ సపోర్ట్ లేకుండా గోడ ఎక్కడం, తర్వాత జాలి ఉన్న వల మేంచి నడిచి వెళ్ళడం, పాకుతూ వెళ్ళడం, ఫైరింగ్, రైఫిల్స్ ఇచ్చి ఫైరింగ్ చేయమండం. నాకు అప్పటికే ఎన్సీసీలో సర్టిఫికేట్ ఉంది, బి సర్టిఫికేట్ స్కూల్లో. దాని మూలన నేను ఫైరింగ్ బాగానే చేశాను. ఈ క్యాన్వాస్ షూస్ ఉన్నవాళ్ళు బాగానే ఎక్కేశారు, కానీ నా నార్త్ స్టార్ షూస్ మూలాన నేను పైకి ఎక్కలేకపోయాను, గోడ కూడా ఎక్కలేకపోయాను. ఈ రెండు తప్ప మిగతా 12 పరీక్షలు పెట్టారు మొత్తం. అలాగా మిగతా అన్నీ బాగానే చేశాను, ఫైరింగ్ కూడా బాగానే చేశాను. దీని మూలన మా 31 మెంబర్స్ నుంచి 10% ఫిల్టర్ చేసి తీసేశారు. మొత్తం ఫైనల్గా 5వ రోజు ట్రైనింగ్కి మేము 9 మంది మిగిలాం. మా 9 మందిలో ఒక అతను ఎయిర్ ఫోర్స్ అకాడమీలో వాళ్ళ అన్నగారు చేశాట. దానివలన మాకు డీటెయిల్స్ తెలిసింది ఏంటంటే ఇది చాలా పెద్ద పోస్ట్ అని. అప్పట్లో నాకు రైల్వేలో 1400 శాలరీ వచ్చేది 1980లో. ఇది దగ్గర 15,000 నుంచి 18,000 దాకా శాలరీ ఉంటుంది అని కూడా తెలిసింది. ఇది చాలా చాలా పెద్ద పోస్ట్ అనిపించింది. అంటే ఫ్లై చేసిన అవర్స్కి కూడా మనీ వస్తుందట, అది తెలీదు. సో మొత్తం మీద 11 రోజులకి మేము మిగిలింది యనమండుగురు. ఈ మా యనమండుగురికి ఇంటర్వ్యూ ఉంటుంది, 12వ రోజున ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయినా అవ్వకపోయినా మైసూర్ సైట్ విజిట్ ఉంటుంది. మొత్తం టిపు ఫోర్ట్ అన్నీ మైసూర్లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కారులో తీసుకెళ్తారని చెప్పారు కూడాను. ఇంటర్వ్యూ జరిగినది 3.5 గంటలు. అంత సుదీర్ఘమైన ఇంటర్వ్యూ నేను ఎక్కడా అటెండ్ అవ్వలేదు. 1.5 గంటల సేపు నా బాల్యం నుంచి అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కంప్లీట్ కనుక్కున్నారు. ప్రశ్నలు కూడా చాలా ఎగ్జాస్టివ్గా వేశారు. వాళ్ళు ఇంటర్వ్యూ బోర్డులో మొత్తం 11 మంది ఉన్నారు. అందరూ ఎయిర్ వింగ్ ఆఫీసర్సే. వాళ్ళ మెడల్స్ అవన్నీ చూసి కొంచెం భయం కూడా వేసింది. మీసాలు మెడల్స్ చూసి కొంచెం భయం కూడా వేసింది. వాళ్ళ ప్రశ్నల్లో అవన్నీ చాలా విశేషాలుగా ప్రశ్నలు వేశారు. ఇన్డెప్త్ క్వశ్చన్స్ అవి వేస్తుండేవారు. నా ఆశ్రమం, గురువు గారు, ఇవన్నీ విషయాలు కూడా చెప్పాల్సి వచ్చింది. అన్ని వాళ్ళ అడిగిన ప్రశ్నలకి నేను విషయాలతో చెప్పాల్సి వచ్చింది. ఎలా తోటి మనుషుల్ని ఎలా చంపగలవు, నువ్వు నేర్చుకున్న పద్ధతి, నీ పుట్టుక, ఇవన్నీ ప్రకారం ఫ్రంట్లో
నీ శత్రువుతో ఎలా పోరాడతావు, వాడిని చంపడానికి నీకు ఏం కారణం ఉంది, ఇవన్నీ అడిగారు కూడాను. అవన్నీ నేను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను ఉద్ఘాటన చేయాల్సి వచ్చింది. ఆతతాయిల వద్ద ఉదాసీనత ఉంటే తప్పు, అది డ్యూటీ చేయడమే, అది చంపడం అంటే. చంపేది నేను కాదు, భారత మాత కోసం చంపాలి అని ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను. ఇంకా చాలా విషయాలు అవి చెప్తుంటే ఎలా జరిగిపోయిందో 3.5 గంటలు నాకైతే అర్థం కాలేదు. నువ్వు రోప్ ఎందుకు ఎక్కలేకపోయావని, గోడ ఎందుకు ఎక్కలేకపోయావని ఇవన్నీ అడిగారు. రైఫిల్ షూటింగ్లో నీకు మార్కులు పడ్డాయి, ఎవరికి పడలేదు, నీకు ఇంతకుముందు షూటింగ్ చేసావా అని కూడా అడిగారు. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయానేమో అని అనుకున్నాను కూడాను. సెలక్షన్ రిపోర్ట్ అయితే నాకు తెలీదు, ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కేర్ ఆఫ్ అడ్రస్ సెలక్షన్ రిప్లై అది నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ఆ తర్వాత ఎప్పటికో నాకు ఎన్నాళ్ళకో తెలిసింది, నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ చాలా. నేను కాకినాడలో వెళ్ళినప్పుడు, కాకినాడ కాదు అప్పుడు ఏలూరు అనుకుంటా, అప్పుడు వెళ్ళినప్పుడు చాలా ఇంటర్వ్యూ లెటర్స్ నాన్నగారు చూసి చింపేసేవారని. అంటే ఇప్పట్లాగా కమ్యూనికేషన్ ఏం లేదు, మెయిల్స్ కానీ కమ్యూనికేషన్, వేరే కమ్యూనికేషన్, ఫోన్ కమ్యూనికేషన్ ఏం లేదు. ఆ ఇంటర్వ్యూ సెలక్షన్ లెటర్సే కమ్యూనికేషను. బిహెచ్ఈఎల్ తర్వాత ఒక ఇంటర్వ్యూ హాల్ అండ్ బిఈఎంఎల్ కలిసి ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్ట్, అది కూడా సెలక్షన్ వచ్చింది. పోస్టింగ్ భారత్ ఎర్త్ మూవర్స్ బెంగళూరులో పోస్టింగ్ వచ్చింది. అది ఆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ కూడా చింపేశారు, సెలక్షన్ లెటర్ కూడా, ఉద్యోగం లెటర్ చింపేశారు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఉంటే. తర్వాత కాకినాడలో నేను ట్రైనింగ్ ఎల్సిడి బోర్డులో ట్రైనింగ్ పొందాను, సబోర్సీర్ ట్రైనీ అని ట్రైనింగ్ పొందాను. ఆ ట్రైనీకి పర్మనెంట్ రిక్రూట్మెంట్ కూడా ఇచ్చారు, అది కూడా కాల్ లెటర్ చింపేశారు నాన్నగారు వాళ్ళు. బిహెచ్ఎల్ది మాత్రం నా అదృష్టం బాగుండి అదొకటే సెలక్షన్, అదొకటే ఉంచడం వలన అందులో జాయిన్ అయ్యాను. ఎయిర్ ఫోర్స్ జాబ్ మరి వచ్చిందో లేదో అది $1,000 క్వశ్చన్. ఇప్పటిదాకా తెలియదు వాళ్ళు చింపేశారో సెలక్షన్ వచ్చిందో లేదో. కానీ ఆ ఇంటర్వ్యూ అనుభవం మాత్రం ఇన్నాళ్ళు పదిలంగా ఉంది అంటే అంత చాలా గొప్పగా జరిగిందని. ఆ తర్వాత మైసూర్ అంతా తిప్పారు. ఆ తర్వాత అంత పెద్ద ఇంటర్వ్యూ నేను మళ్ళీ ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు.